గారి నాయకత్వం, సీనన్న గారి నాయకత్వం, మదన గారి నాయకత్వం, శ్రీశైలమన్న నాయకత్వం, వెంకన్న గారి నాయకత్వం గుర్తుకే. నమస్తే. పటాన్చెరు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం నడుస్తుంది. ప్రస్తుతం మనం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఉన్నాం. ఇస్నాపూర్ గడ్డ పైన ఎవరు గెలవబోతున్నారు, ఎవరు చైర్పర్సన్ కాబోతున్నారు అన్న చర్చ జిల్లా వ్యాప్తంగా సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి వార్డు కీలకమైపోయింది అన్ని పార్టీలకు. 17వ వార్డులో ఉన్నాం ప్రస్తుతం మనం. మనతో పాటు 17వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న వెంకటేష్ నాయక్ గారు అందుబాటులో ఉన్నారు. ఒక యువ నాయకుడు. ఇక్కడ తాను కౌన్సిలర్గా గెలిస్తే ప్రజలకు పర్సనల్గా కొన్ని హామీలు కూడా ఇస్తూ ఉన్నారు. ఆ హామీలను చూస్తే కొంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. వాస్తవానికి మనం కూడా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో తిరుగుతున్నప్పటికీ ఆయన ఇచ్చిన అన్ని హామీలు ఏ ఒక్క అభ్యర్థి ఇవ్వలేదు. సరే, ఎలా సాధ్యమవుతుంది అనేది ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ముందుగా నమస్తే. ఒక మంచి యువ నాయకుడికి మీ పార్టీ అధిష్టానం అవకాశం ఇచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. నాకు బీఫామ్ ఇచ్చిన కాటమన్న గారికి, నీలమదన్న గారికి, అలాగే ఇస్నాపూర్ మున్సిపాలిటీ మాజీ సర్పంచ్ శ్రీశైలం గారికి అందరికీ ధన్యవాదాలు. నాకు నమ్మి బీఫామ్ ఇచ్చినందుకు నేను ఆల్మోస్ట్ మన గెలుపు ఖాయమైపోయింది. ఇస్నాపూర్లో మనకు గెలిచి వాళ్ళకు బీఫామ్ మళ్ళీ వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వాలని తపత్రయంతో అందరం కష్టపడి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో మేము ఏం చేయబోతున్నాము, ఏం చేయాలనుకుంటున్నాము ప్రతి ఒక్కరికి వివరించి చెప్పి వాళ్ళకు కావాల్సిన ప్రతి ఒక్క హామీ ఇస్తున్నాము. చిన్న చిన్న అవసరాలకి ఇంకోటి మా పర్సనల్ హామీలు కూడా ఇస్తున్నాము. రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ లేక చాలా అవస్థలు పడుతున్నారు జనాలు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో. 17వ వార్డు అయితే మరీ ఘోరంగా ఉన్నది. ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా చిన్న చిన్న పింఛన్లకు, అవసరాలకు, నిత్య అవసరాలకు కావాల్సిన అవసరాలు అన్నీ ఏమీ లేక వాళ్ళు చాలా అంటే చాలా బాధలో ఉన్నారు. వాళ్ళందరికీ ఓదారించి వాళ్ళకి కావాల్సినవన్నీ హామీలు ఇస్తూ నేను ప్రత్యేకంగా మన గవర్నమెంట్ ఉంది, మన గవర్నమెంట్ కోటేస్తేనే మీకు ఇవన్నీ పనులు అవుతుందని చెప్పి వాళ్ళకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్కరికి కాలనీ వాసులకు ప్రతి ఒక్క కాలనీలో మీటింగ్లు పెట్టి మీకున్న సమస్యలన్నీ గవర్నమెంట్ రూలింగ్లో ఉంది. 3 సంవత్సరాలు మనం అధికారంలో ఉంటున్నాము, మళ్ళీ వచ్చేది కూడా మన గవర్నమెంటే. ఇంతకుముందు మనకు ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నామో అవి కూడా మేము ఫుల్ఫిల్ చేస్తాము. రేపు మన గవర్నమెంట్ వస్తే కూడా ఇంతకుముందు ఏదైతే ఇందిరమ్మ ప్లాట్లు 75 గజాలు ఇచ్చామో ఆ విధంగా మళ్ళీ కూడా మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ మున్సిపల్ ఎలక్షన్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆ 75 గజాల ప్లాట్లు కూడా మీకు ఇస్తాము. అలానే 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు అందరికీ అందేటట్టు మేము ప్రయత్నిస్తూ ఉంటాము. నిత్యం మీతో పాటు పోరాడుతూ ఉంటాము అని చెప్పి ప్రతి ఒక్కరికి మేము హామీ ఇస్తూ ఉన్నాము. అలాగే మాకు పెద్దలందరూ సహకారాలతో మా కాలనీ వాసులకు అందరికీ హామీలు ఇప్పిస్తూ ఉన్నాము. 72 గజాల ఇంటి స్థలాలు ఇప్పించడమే నా లక్ష్యం అని చెప్పి ఎజెండాలో మొదటి పాయింట్ అదే పెట్టారు. మీ మొదటి హామీ కూడా అదే. మీరు అన్నట్టు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి గట్టిగా కౌన్సిలర్గా కొట్లాడితే అవన్నీ సాధ్యమయ్యే అవకాశం ఉంది. అదే వివరిస్తూ ఉన్నారా? అవును, 100% మా హైకమాండ్ కూడా మాకు చెప్పింది 75 గజాలు ఇస్తామని. ఇంతకుముందు కూడా ఇంద్రమ్మ మన ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఇంద్రమ్మ ప్లాట్స్ ఇక్కడ ఇచ్చాము, అలానే ఇప్పుడు కూడా ఇవ్వబోతున్నాము. అది మా హైకమాండ్ కూడా మాకు చెప్పింది, మా హామీలో ఇవ్వమని చెప్పింది కాబట్టి మేము కూడా ఇస్తున్నాము. చక్కగా అందరికీ వివరిస్తూ ఉన్నాము. 6 గ్యారెంటీల విషయంలో కూడా ప్రతిదీ చెప్తూ ఉన్నాము. అండ్ ఇంకొకటి, ఇంత పెద్ద ఇస్నాపూర్ మున్సిపాలిటీలో చాలా కాలనీలు ఉన్నాయి. ఇప్పుడు మీ 17వ వార్డులో కూడా సీసీ కెమెరాలు అవసరం ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అవి ఏమన్నా పెట్టించబోతూ ఉన్నారా మీరు గెలిచిన తర్వాత అవసరమైన దగ్గర? అవును, యాక్చువల్లీ అది నా పర్సనల్ ఎజెండాగా నా పర్సనల్ డబ్బుతో కూడా నేను వాళ్ళకు హామీ ఇస్తున్నాను. ఏదైతే సీసీటీవీలు, ఆడపిల్లల పెళ్ళి అయితే 25,000 అని, ఆడపిల్ల పుడితే 16,000 అని, ప్రతి గల్లీలో 17వ వార్డు ఏ గల్లీకి పోయినా సీసీటీవీలు ఉండేటట్టు, అలాగే నిరుద్యోగులు ఎవరైనా ఉంటే మన ఇండస్ట్రీలు, ఇస్నాపూర్ అంటేనే ఇండస్ట్రీలు, మనకు ఇంతకుముందు లెక్క కాకుండా మనకు 5 ఊర్లు కలిపి ఒక ఇండస్ట్రీ మున్సిపల్ అయింది. ఆ 5 ఊర్లలో మనకు చాలా కంపెనీలు ఉన్నాయి. మన వాళ్ళు చాలామంది ఎంప్లాయ్మెంట్ లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలిపేయడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి మనకు గెలవంగానే వాళ్ళకందరికీ నిరుపేదలకు, నిరుద్యోగులకు అందరికీ ఉపాధి కల్పించడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి కూడా హామీ ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి. అండ్ వెంకటేష్ అన్న, నిజంగా మీరు ఏవైతే మీ పర్సనల్ హామీలు ఇస్తూ ఉన్నారో ఈ వార్డు ప్రజలకి అవి చాలా హైలైట్గా కనిపిస్తూ ఉన్నాయి. నేను కూడా ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు ఎంతోమంది కౌన్సిలర్ అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశా కానీ ఎవరూ అలాంటి హామీ ఇవ్వలేదు. ఆడపిల్ల పుడితే 16,000 రూపాయలు మీరు పర్సనల్గా మీ సొంత డబ్బులు ఇస్తామని చెప్పి హామీ ఇస్తూ ఉన్నారు. అట్లానే పెళ్ళైన ఆడపిల్లకి ఒక అన్నగా 25,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామంటూ ఉన్నారు. ఇవన్నీ సాధ్యం అవ్వబోతూ ఉన్నాయా? 100% అవుతుందండి. నేను అంటే ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో నేను ప్రజల్లోకి వచ్చాను కాబట్టి నేను కష్టపడైనా ఈవెన్ నాకు వచ్చే శాలరీతో సహా ఎవరైనా మా కాలనీ వాసులు ఎవరైనా నిరుద్యోగులు లేదంటే కాళ్ళు చేతులు ముసలోళ్ళకి వాళ్ళకు కూడా ఇవ్వాలని నేను డిసైడ్ అయినాను. నాకు ఏది కూడా గవర్నమెంట్ నుంచి ₹1 కూడా నాకు కరప్షన్ అవసరం లేదు. నాకు మంచి భగవంతుడు చిన్న ఏజ్లోనే యువకుని నాకు అన్నీ ఇచ్చాడు. నేను ప్రజాసేవ చేయడానికి కూడా ఒక అవకాశం వచ్చింది కాబట్టి ప్రజలతోటే ఉంటాను, ప్రజాసేవ చేస్తాను. నేను ఇచ్చిన హామీ నేను కంపల్సరీ నిలబెట్టుకుంటాను.
అండ్ బహుశా మీకు ఇది మొదటి ఎన్నికని నేను అనుకుంటూ ఉన్నాను. చాలామంది యువకులు స్వచ్ఛందంగా మీకోసం గల్లీలోకి వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇందాక ఒక మంచి పాయింట్ చెప్పారు. పరిశ్రమలన్నీ మన చుట్టుపక్కలే ఉన్నప్పటికీ ఇక్కడ స్థానిక యువకులకి అందులో ఉద్యోగాలు లేని పరిస్థితి. మీరు కౌన్సిలర్ అయితే అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి కంపెనీ యాజమాన్యాలతో కూడా మాట్లాడగలిగే స్థాయి వస్తుంది. అందుకోసమే మనకు 5 ఊర్లలో చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి, చాలా క్రషర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పరిష్కారాలలో మనకు జాబులు కానీ బిజినెస్లు కానీ అవి చేస్తున్నారు. మా చుట్టూ ఉన్న పిల్లలందరూ కష్టపడుతున్నారు కానీ అక్కడెక్కడ జాబులు లేక అవన్నీ లేక ఉన్నారు. కాబట్టి మన రూలింగ్ గవర్నమెంట్ రేపొద్దున గెలిస్తే మనం ఎక్కడితో కావాలంటే మనం ఇన్ఛార్జ్ మినిస్టర్తో కానీ మన దామోదర్ సార్తో కానీ ఎవరితోటైనా మాట్లాడి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ తెప్పించేటట్టు నా వంతు నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఎప్పుడు కానీ నాకు 24 hours వాళ్ళకి అవైలబుల్ ఉంటూ నాకు కష్టపడుతున్న వాళ్ళకి కానీ నాకున్న మా కాలనీ వాసులకు కానీ ఏ అవసరం ఉన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి సేవ చేసుకునే తత్వం నాదండి. అండ్ చివరిగా మున్సిపాలిటీకి ఒక మంచి అవకాశం ఉంది. ఎవరన్నా కౌన్సిలర్గా గెలిస్తే CSR ఫండ్ కూడా కొంత తెచ్చుకొని మీ వార్డులను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. మీరు చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆ నిధులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనేది మీకు ఒక అవగాహన ఉంటుంది. అదే చెప్పబోతూ ఉన్నారా జనాలకి? చెప్తున్నాను. ప్రతి ఒక్కటి మనకు ఏదైతే ఫండింగ్ వస్తుందో మన వార్డుకి ఇంతకుముందు లెక్క మనకు సర్పంచ్ కాకుండా కౌన్సిలర్ అంటే మున్సిపాలిటీగా ఏర్పడింది. తెలంగాణలో కొన్ని మున్సిపాలిటీలు ఏర్పడినప్పుడు మనకి ఇష్నాపూర్ కూడా ఒక మున్సిపాలిటీగా ఏర్పడ్డది. మనకు వచ్చే ప్రతి నిధులు మనకే వస్తుంది డైరెక్ట్గా. మన ఏదైతే వార్డు ఉందో ఆ వార్డుకే వస్తుంది. ఆ వార్డులో ప్రతిదీ గల్లీకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మనం ఎవరితో కాకుండా మనం పైనుంచి నిధులు తెచ్చుకొని మన వార్డుకి మనం డెవలప్ చేయొచ్చు. అలానే మనకి ఏ పనులైనా మనం చక్కగా మన గవర్నమెంట్ ఉంది కాబట్టి చేసుకోవచ్చు అని చెప్పి ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రజలు కూడా ముందుకొచ్చి మేము ఉన్నాము, మేము గెలిపించుకుంటాము, గవర్నమెంట్ మనదే అని చెప్పి చాలా ముందుకు వస్తున్నారు. ఆల్మోస్ట్ మన గెలుపు ఖాయం అయిపోయిందండి. అండ్ ఫైనల్గా ఇతర పార్టీల అభ్యర్థులు కూడా ఈ 17వ వార్డులో యాక్టివ్గానే ప్రచారం చేస్తూ ఉన్నారు. గెలుపు మాదంటే మాదని చెప్పి అటు BRS వాళ్ళు BJP వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎట్లా ఎదుర్కోబోతూ ఉన్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఇతర అభ్యర్థులకు కాకుండా వెంకటేష్ గారిని ఎందుకు గెలిపించాలి 17వ వార్డు ప్రజలు? వాళ్ళ పార్టీ ఏందో తెలుసు. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులే బయటికి వెళ్ళారు. కవిత గారు ఇంతకుముందు మనకు MP ఎలక్షన్లో కూడా చూసాము. గుండు సున్నా వచ్చినట్టు రేపు కూడా గుండు సున్నా వస్తుంది. TRS పార్టీ అనేది ఎక్కడా లేదు, భూస్థాపితం అయిపోతుంది. రేపు మున్సిపల్ ఎలక్షన్లోనే తెలుస్తుంది. TRS పార్టీ గల్లీలో కాదు, ఢిల్లీలో కూడా లేదు, ఎక్కడా లేదు. ఎలా గెలుస్తుంది TRS పార్టీ? వాళ్ళు ఏం చేస్తారని ప్రతి గల్లీలో వెళ్ళి ఏముంది సమస్యలు ఇప్పటిదాకా తెలియదు వాళ్ళకి. ఏం చేయబోతున్నారు? ఏం చేయదండి. TRS పార్టీ డమ్మీ పార్టీ. ఏదో ఎలక్షన్ వచ్చింది డుమ్ చేసుకొని వెళ్ళిపోతారు. TRS పార్టీ నమ్మి ప్రజలైతే ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. అండ్ BJP గురించి ఏమన్నా అవగాహన ఉందా? ఏం చెప్పదలుచుకున్నారు? మా గల్లీలో అయితే BJP క్యాండిడేటే లేరండి. మా ఏదైతే 70 వార్డు ఉన్నారో BJP క్యాండిడేట్సే లేరు. ఎవరో పెట్టారు నామకవాసి. ఇప్పటిదాకా ఎక్కడెక్కడ మేము కూడా చూడలేదు. అతను 7వ వార్డు ప్రజలు స్వచ్ఛతంగా వచ్చి మిమ్మల్ని గెలిపించుకుంటామని ముందుకొచ్చి నా వెనుకుండి నన్ను ముందుకు ప్రోత్సహిస్తూ నా ఇంట మేమున్నాము కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పి స్వచ్ఛతంగా వచ్చి నన్ను గెలిపేయడానికి ప్రతి ఒక్కరు కంకణం కట్టుకున్నారు. ఆల్మోస్ట్ మనం గెలుస్తున్నాము. 100% మనమే విన్నాం. ఒక యువ నాయకుడు, ఒక యువకుడికి అవకాశం దొరికింది. ఎట్లా నడుస్తుంది ప్రచారం? ప్రస్తుతానికైతే మేము స్వచ్ఛందంగా పనిచేస్తున్నాం. పార్టీలకు అతీతంగా ఒక వ్యక్తి అంటే పార్టీ అని కాకుండా వ్యక్తి కూడా మాకు ఇప్పటికీ అందుబాటులో ఉంటాడు ఫ్రెండ్. పార్టీలకు అతీతంగా మేము అతన్ని చాలా ప్రోత్సహిస్తున్నాం. కంటికి రెప్పలా మేము కంకణం కట్టుకొని స్వచ్ఛందంగా వస్తున్నాం. అంటే పార్టీలకు అతీతంగా మనకు ఎస్టీ అభ్యర్థికి మన ఇస్నాపూర్ మున్సిపాలిటీలో 26 వార్డులలో ఎస్టీ అభ్యర్థికి వచ్చింది. ఆ అవకాశాన్ని మేము సద్వినియోగపరచుకుంటాం. అతని ముందుండి నడిపించి ఆయన విజయానికై మేము బాటలు వేస్తున్నాం. 200 నుంచి 600 మెజార్టీతో భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు 70 వార్డు. 26 వార్డులో నెంబర్ 1 మెజార్టీ వెంకటేష్ అన్నదే ఉంటుంది. జై కాంగ్రెస్. సో ఇది ఓవరాల్గా ఇస్నాపూర్ మున్సిపాలిటీ 17వ వార్డు నుంచి వెంకటేష్ నాయక్ బరిలో ఉన్నారు. 17వ వార్డులో కౌన్సిలర్గా గెలిస్తే ఆడబిడ్డల పెళ్లికి 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని నేను సొంతంగా అందజేస్తానని చెప్పడంతో పాటు ఈ వార్డులో వచ్చే 5 ఏళ్లలో పుట్టబోయే ఆడబిడ్డల పేరిట ఒక అన్నగా 16,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేపిస్తానని చెప్పి ఆయన చెప్తున్న హామీలు. చూద్దాం ఏం జరగబోతుంది అనేది కొంత 17వ వార్డు ప్రజలు నిర్ణయించాల్సి ఉంటుంది, భవిష్యత్ నిర్ణయించాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ కదీర్తో గోపికృష్ణ, News 16 ఇస్నాపూర్ మున్సిపాలిటీ నుంచి.